వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదన్నారు. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతల వైసీపీపై ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే అరెస్ట్ చేయడంతో అంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. పట్టుకుపోయి మా ఫిర్యాదులపై చర్య తీసుకోరా అయ్యా డీజీపీ గారు. బాబు, పోలీస్ యంత్రాంగం ఈ రాష్ట్రంలో చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లారా, మా ఫిర్యాదులపై మాత్రం మీరు చర్య తీసుకోరా. న్యాయమేనా? నేను అడుగుతున్నది న్యాయమే కదా. సరే, తెలుగుదేశం శ్రేణులు కడవ పక్కన పెట్టండి. ధర్మాన్ని కోరుకునే వారు సపోర్ట్ చేస్తారా లేదా? మేము ఇచ్చాం ఫిర్యాదులు. ఆ ఫిర్యాదులు రిజిస్టర్ చేయకోకుండా మీ దగ్గర పెట్టుకోవడం సమంజసం కాదు. మా ఫిర్యాదుల మీద మీరు చర్య తీసుకోరా అనేటువంటి నిరసన కార్యక్రమానికి త్వరలో తెరదీయబోతున్నాను అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది నా ఆవేదన. నా మీద, నా కుటుంబం మీద, మా నాయకుడి మీద ట్రోల్ చేసి అసభ్యకరంగా పోస్టులు పెట్టి అవమానించి మా మనోభావాలు దెబ్బతీస్తే పోలీసులు పట్టించుకోరు. కానీ చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు, లోకేష్ గారి మనోభావాలు దెబ్బతింటే ఆగమేఘాల మీద వచ్చి మా సోషల్ మీడియా కార్యకర్తలను పట్టుకుపోయి కొట్టి చిత్రహింసలు చేసి ఒప్పించి జైల్లో పెడతారు. నెలల తరబడి వాళ్ళ జైల్లో ఉండేటువంటి పరిస్థితి. చట్టం తెలుగుదేశం వారికి ఒకటి, వైసీపీకి ఒకటి ఉంటుందా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి, హోమ్ డిపార్ట్మెంట్కి